కంప్లీట్ గా ఈ విధంగా ఎన్నిసార్లు చేస్తారు సార్? ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త పడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము. టెంపుల్ లోపల మాత్రం 2 గంటలకు ఒకసారి, 1.5 గంటలకు ఒకసారి, చెత్త ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్. మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉండాలి సార్. చాలా ఆనందం. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది, వచ్చే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఇలాంటి గందరగోళం అయ్యేది. మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్. ఇప్పుడు మాకు చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? నీ పేరేంటమ్మా? అరుణ్ కుమార్. ఎన్నేళ్ళ నుంచి పని చేస్తావమ్మా? 2 ఏళ్ళ నుంచి పని చేస్తాను. నువ్వు ఎన్ని గంటలకు వస్తావమ్మా? 1 గంటకి వెళ్తావు. నీకు ఎంతమంది పిల్లలమ్మా? ఏం చేస్తుందమ్మా? మాకు మ్యారేజ్ కాలేదు సార్. నాకు 2 చెల్లెళ్ళు, మా నాన్నగారు చనిపోయారు. 2 చెల్లెళ్ళకి మ్యారేజ్ చేసాం. నేను, మా అన్నయ్య, మా అమ్మ ముగ్గురమే ఉంటాం సార్. ఏమమ్మా, బాగున్నావా? ఏం చేస్తారు మీ పిల్లలు? అమ్మా ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ అమ్మా. ఒక అబ్బాయేనా? అమ్మాయి. ఒకే అమ్మాయి. పెళ్లి చేసారా? కూర్చున్నాసానమ్మా. ఇలాంటి పేదవాళ్ళకి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నాం. ఇంకా మంచి రోజులు వస్తాయి, చేద్దాం. ఇదంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్. ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది సార్. మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో చేసి మళ్ళా ఇది అయిపోయిన తర్వాత దీంట్లో పెనాయిల్ మనం ముంచుకొని దీన్ని క్లీన్ చేస్తాం సార్. తర్వాత ఇది మాపై